ఏ ఏ శాసనాలు ఇంపార్టెంటు, ఈ శాసనాలు ఎవరు రాశారు, ఈ శాసనాలు ఏం చెప్తున్నాయి, ఈ విషయాల గురించి ఈరోజు మనం ఈ క్లాసులో మాట్లాడుకుందాం. చక్కగా నోట్బుక్ పెట్టుకునే ఉంటారని అనుకుంటున్నాను. నోట్బుక్లో చక్కగా ఈ శాసనాలకు సంబంధించి మీరు నోట్ చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో రన్నింగ్ నోట్స్లో. చాలామందికి ఒక చిన్న డౌట్ ఏంటంటే, శాసనాలు అంటే ఏంటి సార్ అనే కాడి నుంచి లాంగ్ టర్మ్ కాన్సెప్ట్ కోచింగ్ మనం స్టార్ట్ చేద్దాం. శాసనాలు అని అంటే ఆ రోజుల్లో న్యూస్ పేపర్లు, ఛానల్స్, ఈ ఇంత చెత్త చెదారం లేదు కాబట్టి రాజు తను చేయదలుచుకున్నది జనాలకు చెప్పడానికి కొండలను పగలగొట్టి దీర్ఘచతురస్రాకారపు రాతి పేటికలు తీసుకొని దాని మీద ఏదో బలమైన సాధనంతో ఆ మ్యాటర్ చెక్కేవాళ్ళు. ఇది ఇట్లా మరీ పెద్దగా ఉండదు. అది శాసనం అంటే దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఇట్లా ఉంటుంది శాసనం. ఈ శాసనంలో ఓ పక్క సూర్యుడు, మరో పక్క చంద్రుడు, వీళ్ళిద్దరి గుర్తులు ఉంటాయి ఈ శాసనంలో. స్వస్తి స్త్రీ చాంద్రమాన అని చెప్పి ఇలా రాసుకుంటా వస్తారు ఈ శాసనంలో. అంటే సూర్యుడు చంద్రాదులు ఉన్నంత వరకు ఈ సృష్టిలో ఈ శాసనాలు ఉండుగాక అనేది. అందువల్లే మనకి శాసనాలు తరచుగా దొరుకుతున్నాయి. ఇప్పటికి కూడా త్రవ్వకాలలో, దేవాలయాల సమీపాలలో ఎక్కువగా ఈ శాసనాలు మనకి త్రవ్వకాలు లభిస్తూ ఉంటాయి. ఈ శాసనాలు వాళ్ళు దేవాలయపు గోడలపై రాస్తారు, ఇలాంటి రాతి పేటికలపై రాస్తారు, అలానే స్తంభాలపై రాస్తారు, అలానే రాతి గుహలపై కూడా రాస్తారు. రాతి గుహలపై కూడా శాసనాలు రాస్తారు. ఇండియాలో శాసనాలను విపరీతంగా వేసిన వ్యక్తి అశోకుడు. ఎందుకంటే మనకి ఇండియన్ హిస్టరీ కూడా కొంత ఉంది కాబట్టి, 30 మార్కులకి జిఎస్లో ఉంటుంది కాబట్టి ఇండియన్ హిస్టరీని కూడా కొంతవరకు అంటే ఇండియన్ హిస్టరీని కూడా ఇక్కడ మనకి ఎంతవరకు ఉందో అంతవరకు కవర్ చేసుకుంటూ వెళ్దాం. శాసనాలు అశోకుడు వేశాడు. శాసనాలు ఇండియాలో రకరకాల శిలా శాసనాలు, గుహా శాసనాలు, స్తంభాలపై రాయడం, దేవాలయాలు, అప్పుడు దేవాలయాలు స్తంభాలపై రాయడం, ఇలా శాసనాలు వేశారు.